అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని బ్రాండెక్స్ కంపెనీ సీఈఓ శ్రీలంక జాతీయుడు దిలీప్ పింటోపై చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అతడి చేత వేధింపులకు గురైన మహిళా ఉద్యోగికి న్యాయం చేయాలంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన సదరు బాధిత మహిళ పై అధికారులకు ఫిర్యాదు చేసిందనే కక్షతో ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదైనప్పటికీ నిందితుడు దేశం విడిచి వెళ్లిపోయాడని, బాధితురాలకు మాత్రం ఏ విధమైన న్యాయం జరగలేదని అన్నారు. ఆమెను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనిత అనేటువంటి ఒక మహిళ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ బ్రాండెక్స్ కంపెనీలో అచ్యుతాపురంలో ఆమె షోర్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు. ఆమె మీద దిలీప్ పింటో అనేటువంటి జనరల్ మేనేజరు లైంగిక వేధింపులకు పాల్పడుతూ 2015 నాటికి ఆమె మీద లైంగిక దాడికి గురి చేశాడు ఆమెని. ఆ నేపథ్యంలో ఆమె అక్కడ ఉన్నటువంటి వాళ్ళ డిపార్ట్మెంట్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు మీద అతని మీద చర్య తీసుకోవడం కాకుండా ఈమెను ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేశారు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఫిర్యాదు చేశారు. అక్కడ ఎక్కడ కూడా న్యాయం జరగకపోవడంతో పోలీసులు కూడా ఎస్సీ చట్టం పెట్టలేదు, లైంగిక వేధింపుల నిరోధక చట్టం పెట్టలేదు. దాంతో ఆమె ఎస్సీ కమిషన్కి జాతీయ కమిషన్కి ఫిర్యాదు చేశారు. జాతీయ కమిషన్ స్పష్టమైన తీర్పు ఇచ్చింది. దాన్ని తిరిగి ఉద్యోగంలో పెట్టాలని, అదేవిధంగా ఆమెకి పరిహారం చెల్లించాలనేటువంటి తీర్పును స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎస్సీ కమిషన్ కూడా ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆమె ఎస్సీ అని నిర్ధారణ అయిన తర్వాత ఇక్కడ మనకున్న స్పెషల్ కోర్టులో కూడా అతని మీద పోలీస్ కేసు నమోదైంది. అయితే ఈ లోపు అతను ఇక్కడ ఉన్నటువంటి పింటో ఎప్పుడైతే కేసు నమోదు తెలిసిందో వెంటనే అతను ఇక్కడ నుంచి తప్పించుకొని శ్రీలంక పారిపోయాడు. అతని మీద ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఉంది. ఆ రకంగా ఆమె 3 రకాలుగా అన్యాయానికి గురైంది. ఆమెకి బాధిత ఎవరైతే దాడి చేసిన వ్యక్తి శిక్ష పడలేదు. అదేవిధంగా ఆమె ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయబడింది. తిరిగి చేర్చుకోమంటే చేర్చుకోలేదు. ఆమెకి పరిహారం చెల్లించబడి నామమాత్రంగా 3 లక్షలు మాత్రమే చెల్లించారు. దాదాపు ఆమెకి 30 లక్షల పరిహారం చట్ట ప్రకారం చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాల మీద రేపు అనకాపల్లి కలెక్టరేట్ వద్ద వాళ్ళు ధర్నా చేస్తారు. నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ అనేటువంటి సంస్థ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే 2 సంస్థలు ఆమె సమస్యని టేకప్ చేశాయి. జాతీయ స్థాయిలో వాళ్ళు దీన్ని మూవ్ చేసిన తర్వాతనే ఎస్సీ కమిషన్ జాతీయ కమిటీ దాని మీద ఒక తీర్పు ఇచ్చిన తర్వాతనే ఇది ముందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ప్రెస్ మీట్ నిర్వహించి అన్ని ప్రజా సంఘాలని, దళిత సంఘాలని, మహిళా సంఘాలని, విద్యార్థి యువజన సంఘాలను కూడా ఆమె మద్దతు కోరుతోంది. రేపు అనకాపల్లి కలెక్టరేట్ జరిగే ధర్నాలో పాల్గొని ఆమెకి మద్దతుగా నిలబడమని ఆమె కోరుతోంది. బాధితురాలు మాట్లాడుతూ తాను అన్యాయానికి గురికావడమే కాకుండా ఉద్యోగాన్ని కూడా కోల్పోయానని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. I belongs to Chhattisgarh. I worked as a senior HR and admin executive in Shore to Shore, which comes under Brandex Apparel, India City. General manager name is Dilip Pinto, who is from Sri Lanka. He assaulted me, and when I raised my voice, he terminated me from the job. And since 10 years, I have been fighting for reinstatement and justice, because though this is an atrocity, he got bail within 10 days or 9 days, and he ran away Sri Lanka. I'm requesting that he should be brought from the Sri Lanka and punished him. And I just want my reinstatement with all the back wages. National Commission of Scheduled Caste had ordered to Anakapalli collector for reinstate the job, and they have sent and compensation, but Anakapalli collector has not at all taking any necessary action. They are not at all taking consideration also in this matter. They have order and they just clean their hand by sending that order to some another department and saying that this is not comes under our jurisdiction.